హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే 2026 గాను నోటిఫికేషన్ వచ్చేసింది. CBT 1 కూడా అయిపోయింది. CBT 2 ఈ మంత్ జూలై 28న జరగనుంది. 11,000 పోస్టులు అయితే రావడం జరిగింది దీనికి. అయితే మనం ఎవరైతే ఇంకా 2027కి అప్కమింగ్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి సిలబస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ పరీక్ష విధానం ఏంటి, ఇంకా క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ అండ్ శాలరీ, ఇంపార్టెంట్గా బుక్స్ లిస్ట్ అంటే ఏ బుక్స్ చదవాలో ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. అయితే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే బోర్డు ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి. ఓకే, ఇక ఎగ్జామ్ టైప్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఇండియా లెవెల్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, CBT 1 అండ్ CBT 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అండ్ 2 ఉంటుంది. అండ్ దెన్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అంటే కంప్యూటర్ మీద మనకు ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో 4 స్టేజెస్లో మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 అంటే 1 మార్క్కి 0.325 మార్క్స్ మనకి కట్టడం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక CBT 1లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి, CBT 2లో 175 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫర్దర్ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఇక ఈచ్ 1 క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా MCQ బేస్డ్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇక CBT 1 అవర్ 60 మినిట్స్ ఉంటుంది, అంటే నియర్లీ 1 అవర్ అయితే మనకి CBT 1 ఉంటుంది. ఇక CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, CBT 1 అంటే లెవెల్ 1 ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ ఉంటుంది. నేను గత వీడియోలో చెప్పినట్టుగానే కామన్ సిలబస్ ఉంటుంది మనకి, రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్. ఇవి మనకి జనరల్ సిలబస్లో భాగంగా ఉంటుంది. మీరు వీటిని ప్రిపేర్ అయితే ఏఎల్పితో పాటు SSC నిర్వహించే ఎగ్జామ్స్ MTS అవ్వచ్చు, లేదంటే CHSL అవ్వచ్చు, ఇక ఇతర ఎగ్జామ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ విషయానికి వస్తే ఇంకా CBT 1లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి, 75 మార్క్స్ ఉంటాయి, 1 అవర్కి ఎగ్జామ్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ CBT 1 అనేది కంప్లీట్గా మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి రీజనింగ్, 2 యాప్టిట్యూడ్ ఆర్ మ్యాథ్స్, ఇక జనరల్ సైన్స్, ఇవి మాత్రమే ఉంటాయి. కానీ CBT 2లో ఎవరైతే టెక్నికల్ ఉంటారో టెక్నికల్ సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి. CBT 2లో మనకి లెవెల్ 1 ఏదైతే CBT 1 ఉందో అందులో ఉన్నటువంటి ఇక్కడ కూడా మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్తో పాటు ఇంజనీరింగ్ అంటే కోర్ సబ్జెక్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ పార్ట్ ఏలో 100 క్వశ్చన్స్ వస్తే 90 మినిట్స్ ఉంటే 100 మార్క్స్కి ఉంటుంది. ఇక పార్ట్ బి కంప్లీట్గా ప్రొఫెషన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఒకవేళ త్రిబుల్ ఈ అనుకోండి, త్రిబుల్ ఈ మీద ఉంటుంది, లేదంటే ఫిట్టర్ మీద సంబంధించిన మీకు కోర్ సబ్జెక్ట్ ఉంటుంది, అది మీకు 75 మార్క్స్కి ఉంటుంది, 75 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనకి 1 అవర్ అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఓవరాల్గా 175 క్వశ్చన్స్కి మనకి లెవెల్ 2 జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ CBT 1 క్వాలిఫై అవుతేనే CBT 2కి మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. అంటే CBT 1 క్వాలిఫై అయితే CBT 2కి మనం అర్హత సాధిస్తాం. సో ఎవరెవరు మనకి దీనికి అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వీళ్ళకి ఎవరైతే ఇందులో చేస్తుంటారో IIT కానీ ITI ఆర్ డిప్లొమా, ఈ కోర్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో స్పెసిఫిక్గా ఈ సిలబస్ మీకు ఉంటుంది.
సో ఒకసారి సిలబస్ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చదవండి. CBT 1కి CBT 2కి డిఫరెన్స్ ఏంటంటే CBT 1 అనేది క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ మాత్రమే, CBT 2 మెరిట్ బేస్డ్. అంటే CBT 1 జస్ట్ క్వాలిఫై అవుతే CBT 2కి వెళ్తాం. CBT 2 ఏంటంటే ఇందులో మంచి స్కోర్ వస్తే మెరిట్ లిస్ట్కి మనకి కన్సిడర్ చేస్తారు. ఇక ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో 175 క్వశ్చన్స్. ఇది 1 అవర్ ఉంటే ఇది 150 మినిట్స్, అంటే 2.5 అవర్ ఉంటుంది మనకి. ఇది మెరిట్కి కన్సిడర్ చేయరు, కానీ ఇది మెరిట్కి కన్సిడర్ చేస్తారు. అందులో పార్ట్ ఏ ఏదైతే ఉందో జనరల్ సబ్జెక్ట్స్, అందులో 50% వెయిటేజ్ మనకి చూస్తారనమాట. ఇక ఇందులోని ట్రేడ్ స్పెసిఫిక్ పేపర్ అంటే మీకు కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన పేపర్స్ ఇందులో ఉండవు, CBT 2లో ఉంటాయి. అది పార్ట్ బి కింద ఉంటుంది. సేమ్ CBT 1 అండ్ CBT 2లో 1/3 రాంగ్ ఆన్సర్, అంటే 0.25 కట్ చేయడం జరుగుతుంది. ఆర్ఎల్స్ ఒక మార్క్కి మనకి 1/3 అంటే నియర్లీ 33% మనకి కట్ చేస్తారు. ఇక నెక్స్ట్ CBT 1 క్వాలిఫై అవుతే CBT 2కి అవుతాము. CBT 2 క్వాలిఫై అయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి CBATకి పిలుస్తారు. అంటే మనం ఇవి ఎలిజిబుల్ అవుతే దీనికి మనం అపియర్ అవుతాం. ఓకే, ఇందులో ఏమీ లేదు, మనకి కంప్లీట్గా మనకి ఎంత సబ్జెక్ట్ ఉందో మిమ్మల్ని చెక్ చేస్తారనమాట కంప్యూటర్ బేస్ చేసుకొని. ఇందులో మనకి యావరేజ్ అట్లీస్ట్ 42 మార్క్స్ అయితే రావాలి ఈచ్ బ్యాటరీ టెస్ట్ టు క్వాలిఫై. సో అలాగే అదే విధంగా పార్ట్ ఏ ఏదైతే ఉందో CBT 2లో 50% మనకి వెయిటేజ్ రావాలి. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఇది మనకి 7th పే స్కేల్ మీద మనకి శాలరీ ఉంటుంది, లెవెల్ 2 ఉంటుంది. బేసిక్ శాలరీ వచ్చేసరికి 19,000 ఉంటుంది, ఇన్ హ్యాండ్ శాలరీ 40K వరకు అయితే మనకు ఉంటుంది. ఓకే, సో ఎవరైతే మీరు దీనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఏజ్ తప్పనిసరిగా 18 ఇయర్స్ నుంచి 30 లోపే ఉండాలి, 17 ఉండకూడదు. అదేవిధంగా మీరు 30 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఉంటుంది. SC ST క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ పొందొచ్చు, 30 దాటిపోయిన వాళ్ళు ఇంకొక 5 ఇయర్స్ అంటే 35 వరకు ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా OBC నాన్ క్రీమిలేట్ స్టూడెంట్స్ ఇంకో ఎక్స్ట్రా 3 ఇయర్స్ అంటే 30 + 3 = 33 ఇయర్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకెవరైతే ఎక్స్ సర్వీస్ మెన్లు ఉంటారో వాళ్ళకు 3 ఇయర్స్ ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ EWC, OBC వాళ్ళకి 6 ఇయర్స్, ఇంకా SC ST వాళ్ళకైతే 8 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్కు ఉంటుంది. ఓకే, ఇంకా ఆల్రెడీ RRBలోనే గ్రూప్ C లెవెల్ పోస్టులు ఉన్న వాళ్ళకి 40 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఇంకా ఎవరైతే OBC ఉంటారో వాళ్ళు 43 వరకు రాసుకోవచ్చు. సో ఒకవేళ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక 2027కి వచ్చింది అనుకుందాం, మీ ఏజ్ 30 ఇయర్స్ అయిపోతే మీరు క్వాలిఫై కారు యాజ్ పర్ ఏజ్ లిమిట్ ప్రకారం. కానీ మీరు ఏజ్ రిలాక్సేషన్ ఒక ఆప్షన్ని క్లెయిమ్ చేసుకుంటే మీరు SC లేదంటే ST అయితే మీకు ఒక 5 ఇయర్స్ ఎక్స్ట్రా వస్తుంది, అప్పుడు మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఒక క్లారిఫై మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా సరే. ఇక ఈ ఎగ్జామ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th పాటు ITI ఫిట్టర్ ఆర్ టర్నర్ ఎలక్ట్రీషియన్ ఇంకా మెకానికల్ ఎక్స్ట్రా ఫీల్డ్లో మీరు ITI చేసి ఉండాలి, లేదా డిప్లొమా చేసి ఉండాలి 3 ఇయర్స్ కోర్స్. ఇది లేకుంటే బీటెక్ 4 ఇయర్స్ బీటెక్ ఉంటుంది, లేదా డిప్లొమా నుంచి లాటరల్ ఎంట్రీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక జనరల్ ఎవరైతే ఉంటారో BSc ఆర్ BCom, BA ఇలా నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ మనకి యావరేజ్గా 10,000 పోస్టులు అయితే మనకు వస్తాయి ఎవ్రీ ఇయర్ మీన్స్ 2 ఇయర్స్ మనకు పట్టవచ్చు కొన్నిసార్లు మనకి. ఈ ఇయర్ అలా వచ్చింది, జరుగుతుంది. CBT 2 జూలై 28న జరగనుంది ఎగ్జామ్. ఇన్ సమ్మరీ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే CBT 1 క్వాలిఫై అయితే CBT 2కి, CBT 2లో మనకి మంచి మెరిట్ వస్తే CBTకి పిలుస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్గా మిమ్మల్ని నార్మలైజేషన్ చేసి జోనల్ వైజ్గా మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. వెరీ ఇంపార్టెంట్, ఎవరైతే నెక్స్ట్ ఇయర్ 2027కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, కోచింగ్ వెళ్ళడానికి ఆస్కారం లేదో వాళ్ళందరూ కూడా
ఒక స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఈ బుక్స్లో ఫస్ట్గా మ్యాథ్స్ చూసుకుంటే ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ అని ఉంది, అరిహంత్ పబ్లికేషన్స్. ఈ బుక్ తీసుకోండి, రాజేశ్వర వర్మ గారిది ఇది బుక్ ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎస్ చందువాల్ది ఉంది, ఈ బుక్ ఒకటి తీసుకోండి. ఇక అడ్వాన్స్ మ్యాథ్స్ యాదవ్ సార్ది ఉంటుంది, రాకేష్ యాదవ్ సార్ది తీసుకోండి. ఈ 3 బుక్స్ మీరు ప్రిపేర్ అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. అదేవిధంగా ఈ బుక్స్ కేవలం ఏఎల్పికి మాత్రమే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టాండర్డ్ బుక్స్. ఏ ఎగ్జామ్స్లో అయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ని కవర్ చేయడానికి బుక్స్ సరిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే ఎస్ చందువాల్ది వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ టెక్స్ట్ బుక్ ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ గుప్తా వాళ్ళది లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ బుక్ ఉంది. ఇక టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎడ్జర్ త్రోపు వాళ్ళది మనకు ఒక బుక్ ఉంది. ఈ 3 బుక్స్ మీరు ప్రిపేర్ అయితే రీజనింగ్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. ఇది కూడా సేమ్ ఏఎల్పితో పాటు ఇతర పోటీ పరీక్షలు కూడా యూజ్ఫుల్ అయ్యే స్టాండర్డ్ బుక్స్. కేవలం ఏఎల్పికి మాత్రమే కాదు, ఎనీ ఎగ్జామ్కి ఇవి స్టాండర్డ్ బుక్స్. ఓకే, ఇక నెక్స్ట్ జనరల్ సైన్స్కి లూసెంట్ వాళ్ళది ఒక టెక్స్ట్ బుక్ ఉంది. అదేవిధంగా మ్యాక్ బుక్ వాళ్ళది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇక వీటితో పాటు మీరు ఎన్సీఆర్టీలో 9th and 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి సైన్స్వి, అవి చదవచ్చు ఎక్స్ట్రాగా. ఇంకా ఎవరైతే CBT 2 పార్ట్ బి ఉందో వీటి కోసం స్పెసిఫిక్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దీనికి స్పెసిఫిక్ బుక్స్ అని మెన్షన్ చేయలేను నేను, డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, ఈ బుక్స్తో పాటు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ బుక్స్ చదువుతారు కదా, కాన్సెప్ట్ నేర్చుకుంటారు, వీటితో పాటు మాక్ టెస్టులు రాయాలి. మీరు డైలీ మీరు వన్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మాక్ టెస్టులు రాస్తూ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి మీరు. ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత సబ్జెక్ట్ వస్తుంది, అంత ఫాస్ట్గా విత్ ఇన్ టైంలో మీరు ఆన్సర్ చేయడానికి ఎక్యురసీ పెరుగుతుంది. మీరు ఎంత చదివినా సరే, ఎన్నిసార్లు రివిజన్ చేసినా సరే, మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయకుండా మీరు వేస్ట్ అనమాట. అంటే ప్రిపరేషన్ వేస్ట్ అవుతుంది. ఇవి చేస్తేనే మీకు ఆ ఎగ్జామ్ మైండ్ క్రియేట్ అవుతుంది, విత్ ఇన్ టైంలో మోర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఎక్యురసీ పెరుగుతుంది. కాబట్టి ఏదైనా ఇన్స్టిట్యూట్లు కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే హెల్ప్ అవుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.